వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి అప్డేట్స్ నల్గొండ నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మనం చూస్తున్నాం, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం. కౌంటింగ్ కేంద్రంలో ఉన్నాం. కౌంటింగ్ కేంద్రంలో మొదటగా బండెల్స్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే మొత్తం పూర్తిగా ఆ బండెల్స్ ప్రక్రియ ఏదైతే ఉందో మొత్తం బ్యాలెట్లు, ఆ పోలైన ఓట్లన్నీ కూడా ఆ బ్యాలెట్లలో ఈ విధంగా తీసుకొని వచ్చి కూడా 25 ఓట్లు కూడా ఈ విధంగా బండెల్స్గా చుట్టుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం పూర్తిగా అన్ని బండెల్స్ కట్టిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక పెద్ద డ్రమ్ములో వేసి కూడా మిక్స్ చేస్తారు. ఆ మిక్స్ చేసిన తర్వాత మొత్తం ఏదైతే కౌంటింగ్ కేంద్రంలో 25 టేబుల్స్ ఉన్నాయో ఈ 25 టేబుల్స్ మీదుగా 1000 చొప్పున కూడా మొత్తం 25 టేబుల్స్ 25,000 ఓట్లను కూడా ఎట్ ఏ టైం లెక్కింపు కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం ఈ బండెల్స్ ప్రక్రియ 11 గంటల వరకు కూడా ఈ బండెల్స్ ప్రక్రియ కొనసాగే అవకాశం కనపడుతుంది. ఆ తర్వాత బండెల్స్ కట్టడం ముగిసిన తర్వాత కూడా ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద లెక్కించేటప్పుడే కూడా ఇన్వాలిడ్ ఓట్లు పక్కకు ఎడతారు. అదేవిధంగా వ్యాలిడ్ అయిన ఓట్లు మొత్తం కూడా పోలైన వ్యాలిడ్ అయిన ఓట్లలో కూడా అంతా లెక్కించిన తర్వాత 50% కంటే ఒక్క ఓటు అధికంగా ఎవరికి ఎక్కువ వచ్చినా వారిని విజేతగా ప్రకటిస్తారని చెప్పవచ్చు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయ ఫలితం రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియ అంటే చివరి వరుసలో తక్కువ ఓట్లు వచ్చిన వారిని కూడా ఒక్కో అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేస్తూ అందులో ఉన్నటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు కాబట్టి తక్కువ ఓట్లు వచ్చిన కానీ చూడొచ్చు మనం స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈ విధంగా బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తీసుకొని వచ్చి కౌంటింగ్ సెంటర్లో మొదటగా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సీల్ చేసి పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత బండిల్స్ చుట్టడం, కట్టలు కట్టడం అనేది ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. అభ్యర్థులు ఇప్పటికే ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ నుంచి ఉన్నటువంటి నర్సిరెడ్డి, అదేవిధంగా పీఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి, బీసీ అభ్యర్థిగా ఉన్నటువంటి పూల రవీందర్, బీజేపీ నుంచి సరోత్తమ్ రెడ్డి, ఈ విధంగా అభ్యర్థులు ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవరు కూడా గెలిచే అవకాశం అయితే కనపడట్లేదు. ఎందుకంటే పోలైన ఓట్లలో 50% కంటే ఒక్క ఓటు ఎక్కువగా రావాలి. అంటే మొత్తం మీద మనం చూస్తే పోలైన ఓట్లు 24,000 ఓట్లు, 24,030 ఓట్లు కూడా పోలై ఉన్నాయి. అందులో ఇన్వాలిడ్ ఓట్లు తీసేసినా కానీ దాదాపుగా 11,700 వరకు కూడా ఓట్లు రావాల్సి ఉంటుంది. 11,700 ఓట్లు పైగా వస్తేనే గెలిచినట్లు లెక్క. కానీ ఎవరికి కానీ 7,000, 8,000 కంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలో 7,000, 8,000 కూడా ఎక్కువగా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎలిమినేషన్ ప్రక్రియకు వెళ్లాల్సి ఉంటుంది. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తేనే విజయం తేలే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం మనం చూస్తున్నాం 500 మంది పూర్తిగా కౌంటింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ పూర్తిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా చూస్తున్నాం ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికీ పూర్తిగా మొత్తం బ్యాలెట్ల బాక్స్లని తీసుకురావడమే, అదేవిధంగా బండిల్స్ కట్టడమే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ కూడా తొందరగానే జరిగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే టేబుల్స్ని ఎక్కువగా ఏర్పాటు చేశారు. 25 టేబుల్స్ ఉన్నాయి. పూర్తిగా 25 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి 25 టేబుల్స్కు సంబంధించి కట్టిన తర్వాత ఒక్కో టేబుల్పై 1000 ఓట్లను లెక్కిస్తారు. మనం ఉదాహరణకు చూస్తున్నాం పులి సరోత్తమ్ రెడ్డి, అదేవిధంగా పూల రవీందర్, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఈ విధంగా డివైడ్ చేసినటువంటి బాక్సులు ఉంటాయి. ఈ విధంగా మొత్తం 19 మంది పోటీలో ఉంటారు కాబట్టి 19 మంది సంబంధించి ఈ బ్యాలెట్ బాక్సు ఉంటుంది. కాబట్టి దీంట్లో నుంచి తీసి మొత్తం కూడా కట్టలు బండిల్స్ కట్టిన తర్వాత లెక్కింపు అనేది మొదటి ఓటు పులి సరోత్తమ్ రెడ్డికి, అదేవిధంగా పూల రవీందర్, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఈ విధంగా మొత్తం ఇందులో వేసి కూడా మొత్తం లెక్కింపు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు కూడా గెలిచే అవకాశం అయితే కనపడట్లేదు. మనం చూస్తున్నాం ఏవైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో బ్యాలెట్ బాక్సులు వచ్చినటువంటి ఓట్లను అన్నీ కూడా ఇందులో పోసి వీటిని 25 కూడా లెక్కించి బండెల్స్ కట్టే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కూడా ఓట్ల లెక్కింపు అనేది ఉంటుంది. ఈ లెక్కింపు ప్రక్రియ మొత్తం మొదటి ప్రాధాన్యత లెక్కించడానికే సాయంత్రం 4 గంటల వరకు పట్టే అవకాశం కనపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగి రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సి ఉంటే అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం కనపడుతుంది. మనం ఎన్నికల
కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఎక్స్క్లూజివ్గా విజువల్ చూస్తున్నాం. మొత్తం సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు అనేది ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా చూస్తున్నారు. మొత్తం ఇప్పుడు బ్యాలెట్ బాక్సులు మాత్రం పూర్తిగా ఇప్పి డివైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా 25, 25, 25 మొత్తం కూడా ఆ బ్యాలెట్ బాక్సుల నుంచి మొత్తం అందులో పోసిన తర్వాత కూడా ఇట్లా 25, 25 డివైడ్ చేసి 25, 25ని ఒక రబ్బర్ బ్యాండ్ వేసి కూడా మొత్తం ఈ విధంగా మొత్తం పూర్తిగా 24,000 ఓట్లను కూడా ఈ విధంగా చేసిన తర్వాత వీటన్నిటి కూడా డ్రమ్ములో వేసి మిక్స్ చేసిన తర్వాత ఒక్కో టేబుల్పై కూడా 1000 ఓట్లు కూడా పూర్తిగా 25 టేబుల్లపై కూడా లెక్కింపు ఉంటుంది. మనం ఎదురుగా చూస్తున్నాం ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానీ అదేవిధంగా ఏజెంట్ల సమక్షంలో ఎదురుగా ఉంటారు. వారికి చూయించుకుంటా ఒక్కో ఓటు కూడా చూయించుకుంటా ఫస్ట్ ప్రియారిటీ యూటీఎఫ్ అభ్యర్థి, అదేవిధంగా సర్వోత్తమ్ రెడ్డి, అదేవిధంగా పూల రవీందర్ ఎవరికి పడిందని వారికి చూయించుకుంటూ వారికి కేటాయించినటువంటి ఆ బాక్సులు డబ్బాలు ఉన్నాయో ఆ డబ్బాలలో వేసుకుంటూ వెళ్తారు. మొత్తం కూడా మనం గతంలో కూడా చూడడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలైతే ఎక్కువ సంఖ్యలో ఓట్లుంటాయి కాబట్టి 2-3 రోజుల వరకు కూడా ఫలితాలు రానటువంటి పరిస్థితి. కానీ ఇది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో కూడా కేవలం ఒక 24,000 ఓట్లు కావడంతో అదేవిధంగా టేబుల్స్ కూడా 25 టేబుల్స్ ఉండడంతో కూడా మొదటి ప్రియారిటీ తర్వాత రాత్రి వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఇక్కడ పడుతుంది. మొత్తం ఇప్పుడైతే బండల్స్ ప్రక్రియ కొనసాగుతుంది. బండల్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తిగా 25 టేబుళ్లపై కూడా ఎట్ ఏ టైం కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం వరకు మొదటి ప్రాధాన్యత ఫలితాలు వచ్చిన తర్వాత అందులో విజేతగా నిలవకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ఉండి రెండో ఓట్లను లెక్కించే అవకాశం అయితే కనపడుతుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.